ఇంటి దగ్గర ఉండే పైగా సండే అయితే డే అనేది చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుందన్నమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తాతయ్య కొంచెం కాఫీ కలిపిమంటాను. తాతయ్యకి కాఫీ కలిపించేసి మమ్మీ అత్తయ్య వచ్చేసి జొన్న రొట్టెలు చేస్తున్నారు సండే కాబట్టి. పైగా మేము ఫిష్ తీసుకొచ్చాము. వచ్చేలోపు మా మమ్మీ జొన్న రొట్టెలు అండ్ పులుసుకు కావాల్సినంత రెడీ చేసేసుకొని పులుసు కూడా ప్రిపేర్ చేసింది అనమాట. అండ్ వచ్చేసిన తర్వాత కర్రీ కూడా వండేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చుండి నేను టీవీ చూస్తుంటే మనకి ఫస్ట్ టైం కూర్చొని టీవీ చూస్తున్నాను అనమాట. నేను చూసి షాక్ అయిపోయాను. తర్వాత తినేసి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లల గ్యాంగ్ ఉంటుంది కదా, పైగా సమ్మర్ కదా, సో క్రికెట్ ఆడదాము అనేసి అంటేనే వచ్చాను నేను. సో ఆర్ఎస్ వచ్చేసి ఇక్కడ గేమ్ రూల్స్ చెప్తున్నాడు అనమాట. సో ఎట్లా ఆడాలి ఏంటి అనేసి కాసేపు ఆడేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇన్వర్టర్లో కొంచెం ప్రాబ్లం వచ్చేసి మా ఇంట్లో కరెంట్ పోయిందనమాట. సో అది సెట్ చేసిన తర్వాత బంటి వచ్చేసి కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చాడు, కొబ్బరి బొండలు వాళ్ళ ఇంట్లో కాసాయి. దాని తర్వాత బిట్టు ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి వాడు పాస్ అయిపోయాడని స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. సో అందరం కలిసి మా ఇంట్లోకి వచ్చిన కాసేపు అట్లా మాట్లాడుకుంటాము. సో ఇది రెగ్యులర్గా జరిగేది అనమాట. అయితే మా ఇంట్లో లేదంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో లేదు అనేసి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మోస్ట్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో ఈ పిల్లలందరికీ మా ఇద్దరు పిల్లలు కుక్క పిల్లలు చాలా అలవాటు కాబట్టి ఫుల్గా ఆడేసుకుంటారు. సో బిట్టు ఒకటి తింటున్నాడు, నాకు ఇవ్వట్లేదు అనేసి మా వాడు ఎప్పుడు పెడతాడా అని చూస్తున్నాడు అనమాట. తర్వాత నిక్కి కూడా వచ్చేసాడు. అంటే కాసేపు మాట్లాడుకునే అలాగే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. సో డే అనేది ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్